ప్రస్తుతం మనతో పాటు గ్రూప్ 1 ఆస్పిరెంట్ సింధురెడ్డి గారు ఉన్నారు. సింధురెడ్డి గారు, మీరు మొదటి నుంచి కూడా ఫైట్ చేయడం అనేది జరిగింది. సో ఎగ్జామ్ పోస్ట్‌పోన్ విషయంలో కావచ్చు, ఎగ్జామ్స్ డేట్స్ విషయంలో కావచ్చు, GO 29 విషయంలో కావచ్చు, ఇదే అశోక్ నగర్ దగ్గర మిమ్మల్ని అరెస్ట్ చేసినటువంటి విషయాలు కావచ్చు, ఇందిరా పార్క్ దగ్గర అరెస్ట్ చేసిన విషయాలు. సో మొత్తానికి ఈరోజు హైకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రివాల్యుయేషన్ లేకపోతే మళ్ళీ కంటెంట్ చేయమన్నారు. ఏ విధంగా చూస్తారు దీన్ని? డెఫినెట్ గా దీన్ని సంతోషంగానే రిసీవ్ చేసుకుంటున్నాము. వీఆర్ హ్యాపీ. ఆ జడ్జ్మెంట్ వచ్చినందుకు హ్యాపీ. ఎందుకంటే ఇది ఖచ్చితంగా నిరుద్యోగులకి జరిగిన న్యాయం అని నేను భావిస్తా అండి. ఎందుకంటే మేము ఎన్ని రకాలుగా ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, లేకపోతే ఈ మిస్టేక్ ఉంది అని ఎన్ని రకాలుగా హెచ్చరించినా, కంప్లైంట్ చేసినా, అపీల్ చేసుకున్నా, ఆరోపణలు చేసినా ప్రభుత్వం వినలేదు. కానీ ఈ రోజు మేము చేసిన ప్రతి ఒక్క ఆరోపణ నిజమని నిరూపితమైంది కదా. సో డెఫినెట్ గా దాంట్లో మేము ఎట్లా భావిస్తున్నామంటే నిరుద్యోగులు ప్రభుత్వం మీద గెలిచారు అని మేము భావిస్తున్నాం. డెఫినెట్ గా అదే నిజం కాబట్టి సో ఖచ్చితంగా హ్యాపీ అనిపిస్తుంది ఈ జడ్జ్మెంట్ గురించి. ఇందులో ఇంకొక అపీల్ ఏంటంటే రీమెయిన్స్ పెడితే ఇంకా ఎక్కువ న్యాయం జరుగుతుంది. సో నేను గవర్నమెంట్ ని అపీల్ చేస్తున్నా, రీమెయిన్స్ కి వెళ్ళండి. అదే మీకు చాలా ఏమంటారు న్యాయం లాభం చేకూర్చుతుంది. అదర్వైజ్ మీరు మాత్రం చాలా ఘోరమైన కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ప్రభుత్వం. అయితే ప్రభుత్వం ఇప్పటికీ నోటిఫికేషన్ ఇచ్చి కంటెంట్ చేసిన ఎగ్జామ్లు ఈ రెండే అనుకోవచ్చు. ఒకటి గ్రూప్ 1 DSC, తర్వాత గ్రూప్ 2 అవన్నీ సెకండరీ. సో గ్రూప్ 1 ఈ విధంగా అవ్వడాన్ని ఇట్లా అనుకోవచ్చు మనం. ఇది ప్రభుత్వం ఫెయిల్యూరా, TGPSC ఫెయిల్యూరా? బోత్ ప్రభుత్వం అండ్ TGPSC ఫెయిల్యూర్ అండి. ఎందుకనంటే గ్రూప్ 1 కి సంబంధించి రకరకాల టైమ్స్ లో ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యింది. సో అవన్నీ అపోజిషన్ లీడర్ గా ఉన్న నీకు తెలుసు, నీకు ఇన్ ద సెన్స్ రేవంత్ రెడ్డి గారికి ఆనాడు చెప్పినము తెలుసు, ఇవి ఏమీ కాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చి వచ్చినారు. కానీ ఈ రోజు మళ్ళీ అదే రిపీట్ అయింది. సో నువ్వు చేసిన ప్రక్షాళన ఏది, నీ ప్రజా ప్రభుత్వం ఏది, నువ్వు నిరుద్యోగులకు చేసిన న్యాయం ఏది అని క్వశ్చన్ చేస్తా. అయితే గతంలో BRS హయాంలో కూడా ఈ విధంగానే జరిగింది కదా. ఇప్పుడు KTR గారు మీకు మద్దతు ఇవ్వడాన్ని ఏ విధంగా చూడొచ్చు? డెఫినెట్ గా అండి. ఇప్పుడు ఎవరు పార్టీ అప్పుడు చేయలేదు, ఇప్పుడు ఎందుకు మద్దతు ఇస్తుందని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటా. ఎందుకంటే నిరుద్యోగులుగా మేము చూసేది రూలింగ్ అండ్ అపోజిషన్ మాత్రమే. ప్రధాన ప్రతిపక్షం అనుకున్నప్పుడు డెఫినెట్ గా ప్రజా సమస్యలు అడ్రస్ చేయాల్సిన అవసరం వాళ్ళకి ఎంత అవసరం అని కాదు, కానీ అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాబట్టి, రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయినారు కాబట్టి ఈ రోజు అడ్రస్ చేశారు. దాంట్లో తప్పుగా చూడాల్సిందైతే ఏమీ లేదు. అండ్ ఇంకొకటి ఏంటి, అదే చెప్తున్నా, బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేపర్ లీకేజ్ వల్ల ఫెయిల్ అయ్యారని చెప్పేసి అందరూ అంటున్నారు కదా. ఎస్, పేపర్ లీకేజ్ జరిగింది. కానీ ఆ రోజు ప్రభుత్వం తప్పుని ఒప్పుకొని ఏం చేసింది, యాక్సెప్ట్ చేసింది, ఎగ్జామ్స్ అన్ని క్యాన్సిల్ చేసింది. మరి ఈ రోజు ప్రభుత్వం ఒప్పుకుంటుందా తప్పని? ఈ రోజు ఒప్పుకుంటుందా లేక ఒప్పుకొని రీమైన్స్ పెడుతుందా లేదా అనేది చూడాలి.